సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంటంటారు? అలా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి ఉంటుంది, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక వ్యాంప్. అలాగా సింపుల్గా చెప్పాలంటే 1,60,000 కోట్ల పైచీలకు అప్పులు, అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో తెలియనట్టుగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ గారితో జతకట్టి ముందుకెళ్తూ అమరావతి పునర్నిర్మాణం అని చెప్పి ఒక ఓపెనింగ్ సభ చేస్తూ ఇంత చూడండి సప్త సముద్రాలు ఈదుకొచ్చి ఇంటి ముందు మురుక్కల్లో పడినట్టు ఒక చాక్లెట్ కోసం అన్ని 100 కోట్లు సభ పెట్టారా అన్న ప్రశ్న. అందుకని ఇంకేం లేదు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, అపరచాణిక్యుడు, రాజకీయ దురంధరుడని 124 స్థానాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఇస్తే ఈ 11 నెలల్లో ఒక చిన్న లాజికల్ థింకింగే చెప్తాను. మొన్న పునఃప్రారంభ సభకి నరేంద్ర మోడీ గారిని పిలిచే ముందు 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒకే ఒక విషయం చెప్తా. 7 ముంపు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే కానీ, ఎందుకంటే పోలవరాన్ని కట్టాలి కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు నాయుడు గారు 2024లో గెలిచిన వెంటనే అమరావతి శాశ్వత రాజధాని అని గజెట్ ఇస్తేనే కానీ, అమరావతి రాజధాని కింద సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్తే సరిపోయేది. కష్టమా? అక్కడే కదా చిత్తశుద్ధి ఎలా ఉందో మనం మొచ్చుతొనగ్గా చెప్పొచ్చు. ఎందుకంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఎప్పుడైతే అమరావతి రైతులు వెళ్ళి దీనికి శాశ్వత గజెట్ ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతాను అన్న సమాధానం. నేను కదా బౌగుని తపేల చారణంలోనే ఆ తపేల పొగడి పొట్టలు కట్టుకునే పేపర్లో రాసిన వార్త. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆయన దగ్గర నుంచి అదా నేను ఎక్స్పెక్ట్ చేయవలసింది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడ మనం ముందుకెళ్తున్నాం అన్న దగ్గర, ఇప్పుడు సోఫార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద హై ఎండ్ ఫోకస్ చేసే చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ ఒకటి చెప్పండి. ఉదాహరణకి అమరావతి రైతులు 34,000 ఎకరాల భూమి 29 గ్రామాలు త్యాగం చేసి ఇచ్చిన త్యాగ ఫలితం ఇన్నాళ్ళకి 5 ఎకరాల భూమిలో, 5 ఎకరాల చిల్లర భూమిలో ఆయన ఇల్లు కట్టుకోవడానికి 10 ఏళ్ళు పెట్టిందే. 70% రైతులే దగ్గర 67.77% మాత్రమే 1000 గజాలు, 100 గజాలు, 200 గజాలు, 1000 గజాలు ల్యాండ్ తీసుకున్న దగ్గర మిగిలిన 33% ప్రజలు ఇంకా ఎందుకు తీసుకోవట్లేదు? 10 సంవత్సరాలు అయినా సరే. పైపెచ్చు పునర్నిర్మాణ పనులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 1750 ఎకరాలు సీడ్ క్యాపిటల్ రోడ్డు కోసం, సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం తీసుకుందారు. త్వరితగతిన ఈ 11 నెలల్లో ఏమైనా నిర్మాణానికి వేదిక అయిందా? ఇంకా సింపుల్ లాజిక్ చెప్పాలంటే 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దగ్గర 11,000 కోట్ల పైచీలక హట్కో దగ్గర నుంచి లోన్ తీసుకుంటూ దగ్గర 35,000 కోట్ల పైచీలక అమరావతి నిర్మాణాలకి అప్పులు తీసుకున్న దగ్గర ఒక ప్రొడక్టివ్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఏమైనా కనబడిందా? మన ఇల్లు ఒక ల్యాండ్ ఉంది మనకి, ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు అందులో కంపలు ఉంటే కొట్టాడు పునాదులు దోతాడా, అయితే కంపలని మనం కొట్టాడికి ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తాం. 34,000 కోట్ల పైచీలకి 34 కోట్ల పైచీలకి కంపలు కొట్టడానికి, నీళ్ళు తోడడానికి వాడుతుంటే ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ అస్? ఎలాంటి వాడు నేను నీళ్ళు వాడను లేదంటే నేను కంపలు కొట్టుకోను అని చెప్తున్నాడా కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు? టెండర్ల మీద టెండర్లు దగ్గర 600 కోట్ల లోపునే తెలంగాణలో ఎలాంటి సచివాలయం కట్టుకున్నాం చూసాం కదా. ఇక్కడ 1200 కోట్లు కట్టిన పార్లమెంట్ భవనం చూసాం కదా కేంద్ర ప్రభుత్వం. 4,700 కోట్లతో ఐకానిక్ టవర్ కడుతున్నారు సచివాలయం. ఇజ్ ఇట్ రిక్వైర్డ్? సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన ఈ గ్రేటర్ హైదరాబాదు A1 సిటీకి అండ్ మెట్రోకి మధ్యలో ఉన్న ఇంత ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఉన్న ఈ స్టేట్కే సచివాలయం 570 కోట్లు కూడా ఖర్చు కాలేదు. అలాంటిది పార్లమెంట్ భవనం దేశం మొత్తం నలుమూలల నుంచి ఉన్న పార్లమెంట్ సభ్యులు కూర్చునే వేదికకి 1,200 కోట్లు ఖర్చు అయితే తాత్కాలిక భవనాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర 3,000 కోట్లు ఇస్తే గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల డ్రైనేజ్కి ప్లస్ అమరావతి డెవలప్మెంట్ అన్న దానికి పోనీ ఎంత కాదన్నా 1,500 కోట్లు అనుకున్నా సరే ఆ 1,500 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులైనా మీరు నేను ట్యాక్సులు కట్టినే కదా. వాటిని టెంపరీ అంటే అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ బిల్డింగ్లు కట్టుకోవడానికి రాజమౌళి అయితే బోయపట్టాడు ఇడ్లీ గిన్నెలు ఐకానిక్ టవర్స్ కడితే అదేమన్నా డెవలప్మెంటా? ఒళ్ళొంగని సచివాలయం ఎంప్లాయీలకి 50 అంతస్తుల భవనంలో కూర్చోపెట్టి పని చేస్తే అది చేసి పని అదే కదా. అయితే హైకోర్టు జడ్జి గారు ఏమైనా నేను ఈ బిల్డింగ్లో నాకు బాగోలేదు నేను తీర్పు ఇవ్వను, కొత్త బిల్డింగ్ కడితేనే కానీ తీర్పు ఇవ్వను ఏమైనా చెప్పాడైనా? ఏ అమరావతిని మన రాజధాని కింద డిక్లేర్ చేసినప్పుడు అవహేళన చేస్తున్న వాళ్ళకి సమాధానం ఏంటి? పిన్ కోడ్ ఏదని అర్థమయ్యే పాటలు చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నాడు. రేపటి నుంచి అలా పిలవండి అంటే ఆవిడ పిలుస్తాడు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చలాన కట్టి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హ్యాండ్స్ ఫోర్త్ నా పేరు ఇది ఇలా తగలడని నేను చెప్తేనే కానీ అవ్వదు. అలాగే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత అపార అనుభవంతో మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు, ఐఎస్బీని తీసుకొచ్చారు. తదనంతరం ఎన్నో ఇండస్ట్రీస్ ఈ చుట్టుపక్కల
రహేజా మైండ్ స్పేస్ కానీ మిగిలిన హైటెక్ సిటీ భవనాలు సైబర్ సిటీ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఒక రేడియస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని పేరు సైబరాబాద్ అన్నారా ఇంకేమన్నారో ఒకసారి చెప్పండి అమ్మా. కొత్తగా పేరు సైబరాబాద్ అని ముందు పెట్టి డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే ఏర్పడిన డెవలప్మెంట్కి దానికి సైబరాబాద్ అన్నారా? డెవలప్మెంట్ తర్వాత కదా. అలాగే అమరావతి అన్నది ఒక రేడియస్ ఒక టెరిటరీని డిక్లేర్ చేసి దానికి శాశ్వత గజెట్ వస్తే అమరావతి మీద కరస్పాండెన్స్ జరుగుతుంది. అదర్వైజ్ సచివాలయం వెలగపూడిలోనే ఉంటుంది, వెలగపూడి మీదే కరస్పాండెన్స్ జరుగుతుంది. ఈ బుర్ర తక్కువ బ్యాచ్కి కనీసం అవగాహన కూడా లేకుండా జర్నలిజం వెనక నుంచి చదివారో ముందు నుంచి చదివారో నాకు తెలియట్లేదు కానీ వెలగపూడికి పిన్ కోడ్ ఉంది, అమరావతికి పిన్ కోడ్ లేదని బుర్ర తక్కువ మాటలు మాడితే అమరావతి ఒక మండలమో లేదా గ్రామమో దానికి కూడా పిన్ కోడ్ ఉంది. ఉదండరాయపాలెం కూడా ఒక పిన్ కోడ్ ఉంది. మనం కరస్పాండెన్స్ ఎక్కడ ఉన్న ప్లేస్ని బట్టి కరస్పాండెన్స్ జరుగుతుంది. అంటే అమరావతిని చెయ్యాలి అన్న ఉద్దేశం ఎవరికి లేదంటారా? ఉంటే ఇది నేను చెప్పిన దానికి అర్థమైందా నీకు? సైబరాబాద్ అనేది ఎప్పుడు ఏర్పడింది? ఇంత రేడియస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి సైబరాబాద్ అంటాం. అవునా కదా? అంటే మొన్న మధ్య వచ్చారు కదా రాజకీయాల్లోకి, అప్పుడే డెవలప్మెంట్ కోరుకొని ఇంత అభివృద్ధి వచ్చిన తర్వాత పెట్టాలి అన్న, అంటే టైం ఇవ్వాలి కదా అంటున్నాను. ఎవరికి? కూటమి ప్రభుత్వానికి. ఓహో, అలా టైం ఇచ్చుకుంటూ పోతే తర్వాత మనం బెచ్చేట అడుకోవాలి. టైం ఇచ్చుకునే వాళ్ళ విషయం కాదు కదా. ముందు నీకు పుట్టుగానే నీకు ఏం చేస్తారు? ఉయ్యాలు వేస్తారు, తర్వాత ఏం చేస్తారు? పేరు పెడతారు, అన్నప్రసన్న చేస్తారు. అవునా కదా? పేరే పెట్టకుండా పేరు లేదు. పేరు ఎందుకు పెట్టట్లే? మీరు పెట్టారు కాబట్టి వినాలంటే దానికి ఒక పద్ధతి పాడు ఏడిసింది కదా. నేను మొదటిగడ పద్మనాభం కథను సైబరాబాద్ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది ప్రొసీజర్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎగ్జాంపుల్ తీసుకొని కదా. పోనీ మీరు కట్టేస్తానన్న ఈ సచివాలయం, మళ్ళీ కొత్త హైకోర్టు భవనం, కొత్త అసెంబ్లీ భవనం కట్టేస్తూ ఉంటున్నారు. మళ్ళీ మన మాట 10 ఏళ్ళు ఇక్కడ మన నేడమని చెప్పారు కదా. కేంద్ర ప్రభుత్వాలు రెండు, ఒక కాంగ్రెస్ వాడు బీజేపీ వాడును. మనం వద్దనుకున్న రాష్ట్రాన్ని బలవంతాన్ని చీల్చి చెండాడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే రాష్ట్రం కోరుకోలే కదా, మన మొహన పడేశారు కదా. 10 ఏళ్ళు ఇక్కడే ఏడవమన్నారు కదా. 10 ఏళ్ళ ముందు ఎడతీయక మునుపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కదా, ఆయనలోనే మైక్రోసాఫ్ట్ను ఐఎస్బీ కూడా వచ్చాయి కదా. అప్పుడు ఏ సచివాలయంలో పనిచేశారు ఆయన? అదే సచివాలయం, పాత సచివాలయమే. ఏ అసెంబ్లీలో కూర్చుని చట్టాలు చేశారు? ఈ అసెంబ్లీ. ఏ హైకోర్టు ఉంది ఆయనకు వచ్చిన స్టేలు నిన్ను? ఆ హైకోర్టు ఓల్డ్ సిటీలో. బిల్ గేట్స్ గారు ఇక్కడికి వచ్చి జటిది ఎంత పాత నవాబుల్ బిల్డింగ్లో ఉన్నారు, నేనైతే ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టాలని ఏమని చెప్పాడు ఆయన? లేదు. మరి దానికి ఎందుకు అంత ఎంఫసైజ్ చేస్తున్నారు? ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ ఈజ్ రిక్వైర్డ్? సచివాలయం ప్రభుత్వ పరంగా చేసే పనులు చెప్తున్నాను. ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఇవి కట్టారు కదా. సీడ్ క్యాపిటల్ రోడ్డు ఎందుకు ఇట్లే? ఇంకా కరకట్ట మీద బిక్కులు ఆడుకుంటూ కారు వస్తే యువతల ట్రాఫిక్ జాము, ఈడు పోయేదాకే అటు నుంచి కారులే రావు. నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారు కరకట్ట నుంచి లోపలికి వెళ్ళడానికి. ఇంకో రోడ్డే లేదు. అంటే కారణం ఏంటంటారు? మీరే ప్రశ్నిస్తున్నారు, మీ జవాబు, మీ ఆలోచన ఏంటంటారు? ఎందుకు కట్టట్లేదు, ఇంకా ఎందుకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అంటే ఏమంటారు? ఇప్పుడు దానికి పాబంధకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మనం నీళ్ళు తావగానే 5 అడుగులుగా నీళ్ళు పడ్డాయి అనుకో, ఆ ల్యాండ్ పట్టు ల్యాండా లేకపోతే సాయిల్ అలాంటిది, సాయిల్ టెస్టింగ్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మేరుగడ్డ డ్యామ్ కట్టుకున్నాం, ఏమైంది? కుంగిపోయిందా లేదా? సాయిల్ టెస్టింగ్ లేకపోతే డిపిఆర్ రిపోర్ట్ ఏది? ఇవే కదా ఇప్పుడు తిరిగి రిట్రీవ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్కి సాయిల్ టెస్టింగ్ అన్ని జరిగిన తర్వాత ఐఎస్ఏ మనకి 4 రోజులకు ఒకసారి ఐఐటి నిపుణులు వచ్చి ఓ మాట చెప్తారు, ఇంకో ఐఐటి బ్యాచ్ వచ్చి ఇంకో మాట చెప్తుంది. ఎవడు మాట నమ్మాలి మనం? అసలు ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తా, పోలవరం కానీ మాటకు చెప్తున్నా, అది మన ప్రాజెక్టే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే? బోలార్థ సాధక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసింది. ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారు ఇప్పుడు? వెనక ముంపు మండలాలు మళ్ళీ తెలంగాణకి ఇచ్చేయడానికి, లేకపోతే వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి, ఇవ్వకుండా ఉండడానికి. అలాగే వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చారు. సురేష్ ప్రభు గారిని ఎగేసుకుని పోగేసుకుని మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి రైల్వే మంత్రి చేసినప్పుడు కూడా మనకి రైల్వే జోన్ రాలేదు. గమనించుకున్నాం మనం. ఇదే ఎన్డీఏ కూటమి అప్పుడు. ఇప్పుడు వచ్చింది రైల్వే జోన్. అందుకది ఒక ఉత్సవ విగ్రహం. అది దేనికి చెప్తున్నానంటే కేకే లైన్ లేదు. కేకే లైన్ వల్ల రూపాయి డబ్బులు వస్తాయి. డబ్బు లేని రైల్వే జోన్ దేనికి మనకి? పుతులేనా కదా. ఉపయోగం లేదా? ఏం ఉపయోగం? ఎందుకమ్మా ఏం ఉపయోగం? ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. ఉద్యోగం చేయకుండా నువ్వు చదువుకున్నాను, నాకు డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సెటిల్కి వస్తాయి డబ్బులు. అయితే ఉద్యోగం చేస్తున్నాను కానీ జీతం తీసుకోనంటే ఏమైనా అర్థం ఉందా? నీకు ఉపాధికి ఉద్యోగం చేయాలా, నీకు డబ్బులు కావాలా, అందుకని ఉద్యోగం చేస్తున్నావు. ఉద్యోగం చేస్తే డబ్బులు రావంటే ఎవరికి సమానం చెప్పాలి? నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అట్లీస్ట్ నీకు నువ్వు సమానం చెప్పుకోవాలి కదా. ఏంటి నేను చేస్తున్న పని ఏంటి, నాకు అన్నం ఎలాగ అవుతుంది, మళ్ళీ మా నాన్న అడగడానికి నేను ఎందుకు చదువుకున్నాను, ఈ ఆత్మాభిమానం కన్నా నువ్వు సమానం చెప్పాలి కదా.
మొన్న కార్యక్రమంలో కూడా ఏమేం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకున్నాము. మళ్ళీ పునఃప్రారంభం అనేది జరుగుతుంది. ఏం మాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ మనమాట 11,000 కోట్ల పైచీలక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. దేనికి ఇచ్చారు? జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి, ఇంకా అప్పులు కట్టడానికి ఇచ్చారు. మేము డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఖచ్చితంగా అమ్మేస్తాం అంటున్నారు. వీళ్ళు ముందు ఎలక్షన్స్ ముందు చెప్పినవన్నీ ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని అక్కడ కూర్చోపెట్టి వైజాగ్ ప్రజల సాక్షిగా ఎన్నోసార్లు మీకు విన్నపాలు ఇచ్చాను, నాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలి మేము అని ఎజెండా ఇచ్చారు. ఈ ఎజెండా వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఏమంటే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే కారణాలు ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. వీళ్ళు కారణానికి కరెక్ట్ సమాధానం చెప్తున్నారు. సమాధానం ఎక్కడుంది? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరగలే కదా, ఇప్పుడైతే పునాదులు పడుతున్నాయి కదా బాటలు. రెండోది స్టీల్ ప్లాంట్ విషయం అయిపోయింది. ఇప్పుడు మనకున్న పోలవరం విషయం స్టాండ్ స్టిల్లే కదా, అది 5 ఏళ్ళు తట్టడం మట్టే లేదన్నారు. ఎందుకు వేయలే? ఎత్తు తగ్గిస్తామంటే ఒప్పుకోలే, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్తున్నాడు. గజేంద్ర షెకావత్కి ఎన్నిసార్లు వెళ్ళి రిప్రజెంటేషన్స్ వెళ్ళి తెలుసు ఆంధ్రప్రదేశ్ నుంచి? 56,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్తో ఇవ్వండి అన్న దగ్గర 36,000 కోట్లకి కన్ఫైన్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళింది. ఎస్, సో మెనీ రిప్రజెంటేషన్స్. ఇప్పుడు కూడా 138 మీటర్లు తగ్గించేశారు దాన్ని ఎత్తుని. 142 మీటర్ల నుంచి తగ్గించేశారు సామర్థ్యం. దానివల్ల పవర్ ప్రాజెక్ట్, పోలవరం దిగున పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా భావి తరాలకి ఆ ప్రాజెక్టులన్నీ లాంగ్ టర్మ్స్ షార్ట్ టర్మ్స్ కింద వస్తాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అన్నవి బాక్రానంగల్ ప్రాజెక్టు, నారాయణ సాగర్ ఇలాంటివి కట్టిన భారతదేశ ప్రభుత్వాలు. ఇవాళ ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు అయినా సరే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుంది? ఇవి కదా క్వశ్చనబుల్స్. అంటే మీరు చేసే అభివృద్ధి మూలంగానే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతుంది కాబట్టి ఇంకా చేయకపోవడానికి అంటే ఏదైనా దాచుకోవడానికా లేదా ఎవరికైనా లాభం చేకూరుతుంది అన్న ఉద్దేశంతోనే చేస్తుంది? ఎవరికి లాభం చేకూరుతుంది? లక్షలు వేల ఎకరాల పొలాలు, లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కిందన ఉత్తరాంధ్ర దాకా. గోదావరి కదేమా, మనం ఇరు రాష్ట్రాలకి గోదావరి నీళ్ళే మనకి బొక్క నీళ్ళు, మనకి కృష్ణా గోదావరి జిల్లాలే. వీటి మీద ఆనకట్టలు ఇప్పుడు ఈ పోలవరం డ్యామ్ కాకపోతే డైరెక్ట్ బంగాళాఖాతమే. ఎన్ని లక్షల టీఎంసీలు కలిసిపోతున్నాయి, ప్రతిసారి మొత్తుకుంటున్న బాధ అదే కదా. కొత్త ప్రాజెక్టులు ఏవి ఇవే కదా మనకి. జనాభా పక్క పెరుగుతుంది, దానికి కావాల్సిన సహజ వనరులను ఇవ్వాలి కదా. ప్రాథమికంగా ప్రజలకు ఇవ్వాల్సింది ఏంటి? నీరు, తిండి, ఇవే కదా. వీటి మీద మనం అప్రహెన్షన్స్ ఉంటే ఏం చేయాలి? సో వీటి మీద ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాల మీద చిత్తశుద్ధి ఏది అన్నదే ప్రశ్న కింద మిగులుతుంది ప్రతిసారి. ఇది అడిగితే బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. దానికేమో చాక్లెట్ ఇస్తాడు ఆయన. గతంలో నీళ్లు మట్టి పోసిపోయాడు మన మోహన్న, ఈసారి చాక్లెట్ ఇచ్చాడు చిన్నపిల్లని చేసి పవన్ కళ్యాణ్కి. దీనికోసం సభలో ఇంత కష్టపడుతున్నారు మీరు, నిజంగా పునరంకితం అవుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి. ఈసారి క్యాబినెట్ మీటింగ్లో నేను గజెట్ రిలీజ్ చేస్తాను అమరావతికి అన్న మాట వచ్చింది ఆయన దగ్గర నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి. పాయింట్ 1. రెండోది, నా వంతుగా కేంద్ర బడ్జెట్లోంచి ఈసారి నేను అలొకేట్ చేస్తున్నాను ఒక 10,000 కోట్లు లేకపోతే 5,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నాను. ఏదమ్మా గ్రాంట్ అంటే మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లే మనకి, ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి. ఏది అవేవీ లేకుండా కేవలం బూటక మాటలు చెప్పడానికి. ఎందుకంటే ఇంకా 45,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తున్నారు కదా ఇప్పుడు. కొత్త ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాలి? ఏవియేషన్ మినిస్టర్ ఎవరు పరివిలో ఉండరు? రామ్మోహన్ నాయుడు గారే. ఎవరు దక్కలే, మనం రామ్మోహన్ నాయుడు గారే. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మా ఎర్రనాయుడు గారు అబ్బాయే. ఆయన కేంద్ర ఏవియేషన్ మంత్రి. చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నాడా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉన్నారా? నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఏవియేషన్ డెసిషన్స్ తీసుకునేది ఎవరు? రైల్ ఎవరిదమ్మా? రైల్వే శాఖ ఎవరిది ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్లు పెడతాయా? అసలు ఆంధ్రప్రదేశ్లో 45,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తున్నాం, ఎయిర్పోర్ట్ కడతాం, రైల్వే స్టేషన్ కడతాం అంటే కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం మనం. ఎవరింట్లో పెళ్ళికి మనం వెళ్ళి బాధ్యాలు కొడుతున్నాం ఒకసారి ఆలోచిస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం ఏమైనా అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాం అండ్ రైల్వే స్టేషన్ కడుతున్నాం, ల్యాండ్ ఎక్వైర్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? మన బడ్జెట్లో ఏమైనా చెప్పిందా? మన క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ అయింది, దాని మీద ఏమైనా చెప్పిందా? ఏ ప్రాతిపదిక మీద రైల్వే స్టేషన్ వస్తుంది? ఇవన్నీ అబద్ధాలు, ప్రజలను మోసం చేయడమే కదా. అవునంటావు కదంటావా? ఇవి మనం ఇచ్చకం కబుర్లో ఈ తపేలా ఛానల్లో కూర్చుని రైల్వే స్టేషన్ వస్తుందట, ప్రపంచంలో పెద్ద రైల్వే స్టేషను, ప్రపంచంలో పెద్ద ఎయిర్పోర్ట్. కడుపు కానది ఉన్నాడు ఎవడన్నా ఆలోచించవలసిందేంటి? గన్నవరం ఎయిర్పోర్ట్ కన్నా అమరావతికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్. 30 కిలోమీటర్ల రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయా? బేర్ మినిమం 7, రాష్ట్రానికి 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉండాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది వైజాగ్లో. వైజాగ్ ఇప్పుడు నేవల్ బేస్ వాళ్ళు మేము ఎయిర్పోర్ట్ తీసుకుంటామని ఎత్తేస్తారు. లాస్ట్ టైం ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది మనకి, అంతర్జాతీయ విమానాశ్రయం రామారావు గారి టెర్మినల్ ఉండేది, చూసుకోండి కావాలంటే. అది తీసుకెళ్ళి అక్కడ ఎత్తేసాడు కదా, ప్రఫుల్ పటేల్ ఉండేవాడు కాంగ్రెస్ వాడు. 8 చేసేది తెలియదు కానీ ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సభకు నమస్కారం.
మనం పోతున్నాము 36 కిలోమీటర్ల దూరంకి. అలా గన్నవరం తీసేసే కార్యక్రమం ఇది ప్రభుత్వం. అంటే కొండనాలకి మంది ఏరా బాబు అంటే ఉన్ననాలకి పీకేస్తాడా? చెప్పు, అయ్యి పని అనేది. భోగపురం ఎయిర్పోర్ట్ ఇప్పటికి దిక్కు దివానా లేదు. 10 ఏళ్ళు పొద్దుయింది మన చిన్నప్పటి నుంచి పెట్టకది అన్నట్టు వింటున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎన్నాళ్ళు కట్టాం? ఈ లాజిక్ చూడు. నేను ఇందాక 33% ల్యాండ్లు ఇంకా ప్రజలకి అందలేదు. ఏది 1000 గజాలు కమర్షియల్, 200 గజాలు రెసిడెన్షియల్. జ్ఞాపకం ఉందా నీకు చెప్పాను? ఇప్పుడు దాన్ని మనం విశ్లేషణాత్మకంగా మాట్లాడదాం. ఆ 33% బెనామీలేని అవ్వాలి, లేదా ల్యాండ్ పూలింగ్లో ముందే. ఇవాళ చూడు, బాలకృష్ణ గారు 500 ఎకరాలు కొన్నారా లేదా? 500 ఎకరాలు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలాగా ఆల్రెడీ అమరావతి టెరిటరీని ఇంకొక 45,000 కొంటామన్న ఫీలర్కి 500 ఎకరాలు ఆల్రెడీ కొనేశారు ఇద్దరు. తెలిసే అంటారా? అంటే ఈ 33 ఎకరాలు 33% బ్యాచే కదా. అది క్విట్ ప్రోకో అంటారా, లేదా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారా? దాని పేర్లు ఏం పెడతావు నువ్వే చెప్పు ఒకసారి. చెప్పు. ఇలా 33%లో ఆల్రెడీ రుమాలు వేసినట్టే కదా. ఇప్పుడు మనలం అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్. మన ఇద్దరం తెలంగాణ పెట్టలేమే, నీకు తెలిస్తే. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిజంగా ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి 36 కిలోమీటర్ల డిస్టెన్స్లో. చుట్టుపక్కల ఏ తాండా తీసుకో, మినిమం 2 నుంచి 10 కోట్ల రేట్లు పలకలేదా కదా. ఎయిర్పోర్ట్ వచ్చింది ఒక యాక్టివిటీ వలన. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుందని యాక్టివిటీ క్రియేట్ చేయడానికి చేస్తున్న గిమ్మిక్క లేదా ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి కొనుక్కోలేదు ఎవరు కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టును, లగడీకపూర్లో ఉన్న సెక్రటరియట్ను, అసెంబ్లీ భవనాల చుట్టూ నా పుట్టిన కాడి నుంచి ఉన్న ఆర్బీఐ, పక్కన ఉన్న 4-5 అపార్ట్మెంట్లు తప్ప ఇంకేమైనా కొత్తగా ఏమైనా డెవలప్ అయిందా ప్రభుత్వ పరంగా ఉన్న యాక్టివిటీకి? వీళ్ళు ఎక్కడ కట్టి వీళ్ళు చుట్టూ కట్టేస్తారట. నేను నవనగరాల నిర్మాణం అల్లప్పుడంటే చిన్నపిల్లలు చేసి సింగపూర్ కన్స్ట్రక్షన్ మన చేతికి ఏ డబ్బులు అక్కర్లేదు, ఆడ సింగపూర్ వచ్చి కడతాడని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఈ 35,000 కోట్లు 40,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి 1,00,000 కోట్ల ప్రాజెక్టు మన నారాయణ సార్ అయితే లెక్కలు చెప్పినంత ఈజీగా చెప్పేస్తాడు ఆ నారాయణ కోచింగ్ సెంటర్లో. ఏముంది 4-5 ఎకరా 20 ఎకరాలు ఉన్నాయి దగ్గర, 2,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి అమ్మేస్తాడే వచ్చేస్తాయట. ఏంటిది? మీరు తనఖా ఎవరు స్వచ్ఛందంగా దాతలు ఇచ్చిన భూములు తనఖాలు ఎట్టేసి వ్యాపారాలు చేస్తారు. అంటే కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు ఎలా వస్తాయమ్మా? మళ్ళీ మన 4,30,000 ఎకరాల భూమి ఉంది. కంపెనీల గురించి కూడా చెప్పాలి. చాలా మంచి మాట్లాడు. నీకు మాట చెప్తాను. 4,30,000 ఎకరాలు పైచీలకి ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఏపీఐసీసీ ల్యాండ్లు కానీ, ఎస్సీజెడ్ ల్యాండ్లు కానీ, ఎస్టీపీ ల్యాండ్లు. వీటిలోనే యాక్టివిటీలు లేవు. వీళ్ళు తెలుగుకి చెప్తాను. మనం ముంబైని ఏమంటామమ్మా? ఆర్థిక రాజధాని అంటే దాని అర్థం ఏంటి? నిర్మలా సీతారామన్ ఏమైనా బడ్జెట్ ముంబైలో కూర్చొని చదువుతుంది ఆవిడ, ఆర్థిక బడ్జెట్ పెడుతూ, లేదా ఫైనాన్షియల్ ఆర్బీఐ అంతా అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఇంకెక్కడే చేయమని చెప్తుందా? లేదు. రాష్ట్రానికి ఆర్బీఐ ఉంది, వాళ్ళకి ఉందా? ఆర్బీఐకి ల్యాండ్ అలకేట్ చేశారు కదా అమరావతిలో. మనం అమరావతి గబగబగా ఆర్బీఐ కట్టండి, సంవత్సరం పాటులో బిల్డింగ్ లేచింది సార్, మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టండి నరేంద్ర మోడీ గారిని పిలిచారా? అంటే పనికొచ్చిన పనులు కానీ పనికి మాలిన పనులు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటికీ ల్యాండ్లు అమ్మారు అమరావతిలో తెలుసా? మిలిటరీ వాళ్ళకి అమ్మారు, ఆర్మీ వాళ్ళకి అమ్మారు, నేవీ వాళ్ళకి అమ్మారు, ఆర్బీఐకి అమ్మారు. వాళ్ళందరికీ 50 లక్షల నుంచి 4 కోట్ల మధ్యలో అమ్మారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ 59 పైసలకి 99 పైసలకి అమ్మేస్తారు ఎకరాలు. ఆ కాకులోపాల్లోనేమో ఈడెవడో ముక్కు మొక్కం తిన వరుస అట చిన్న బుడకాయ కంపెనీ వచ్చేసరికల్లా ఇచ్చేస్తారా ల్యాండ్లు. టీసీఎస్ కాక ల్యాండ్ ఇస్తారా? ల్యాండ్ ఇచ్చారు. టీసీఎస్ తోడు ఏమైనా కృతజ్ఞతగా నాకు ఇంత 49,670 కోట్లు ప్రాఫిట్ సంపాదించిన నాకు ఉచితంగా ఆల్మోస్ట్ 99 పైసలకి ఎకరం ల్యాండ్ మీరు 21 ఎకరాలు ఇచ్చారని థ్యాంక్స్ అని ఇచ్చాడు ఎవరికైనా మెసేజ్? అంటే దాని ద్వారా కంపెనీ వచ్చింది, ఉద్యోగాలు వస్తాయి. బాగా చెప్పిపోతుంది. ఇప్పుడు చెప్పాలి వాళ్ళకి పకోడీ కబుర్లు ఎలా ఉంటాయో. విప్రో వాళ్ళకి 7 ఎకరాలు నడిబొడ్లో, విశాఖ నడిబొడ్లో ఇచ్చారు. బెదరగొడితే బిల్డింగ్ కట్టాడు. 6,700 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని ఇచ్చారు. 6,700 ఎంప్లాయ్మెంట్లు దేవుడు ఇరుక్కని బిల్డింగ్ అయితే కట్టారు. ఏంటి సార్ యాక్టివిటీ అవ్వట్లేదంటే వేరే ఒక సబ్సిడైజ్డ్ కంపెనీకి ఇచ్చారు. ఇస్తే ఆడు ఏం చేశాడు పాపం? 1000 మందిని రిక్రూట్ చేసుకుని సమ్ ఉర్వా ఏదో అలాంటి కంపెనీ 1000 మంది ఎంప్లాయ్మెంటు ప్లస్ 270 కోట్లు టర్న్ ఓవర్ చేసాడు అతను. చేసి ఎస్సీజెడ్ ఎస్టీపీఐ పరిధిలో ఉంటూ కూడా ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఏవి రాలేదు అతనికి. రాకపోయేసరికల్లా తరలించుకుని వెళ్ళిపోయాడు అతను హైదరాబాద్కి, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆ కంపెనీ లేదా 1000 మంది యాక్టివిటీ కూడా లేదా విప్రో బిల్డింగ్లో. ఎందుకు లేదని అడిగితే ఈ బిల్డింగు విప్రో పేరు మీద రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా, అందులో ఎన్నో కంపెనీలు ఉంటాయి. హైటెక్ సిటీకి ఒరిజినల్గా ఎస్టీపీ పరిధిలో ఇప్పుడు ఎస్సీజెడ్ పరిధిలో రిజిస్టర్ అయ్యాయి కాబట్టి నువ్వు అందులోకి వెళ్ళావు అనుకో నీకు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఇది బేసిక్ లాజిక్. అది చేయకుండా ఇప్పుడు మనలో అనమాట రుచికొండ ఇప్పుడు దగ్గర ఈ టీసీఎస్కి ఇచ్చారు, తర్వాత ఆ సొట్టపోలకి వరుసాకి ఇచ్చారు కదా. అలాగే ఇంకో 4 కొండలు ఉన్నాయి. వెళ్ళే వైజాగ్ ఎప్పుడైనా? అక్కడ 4 వీళ్ళు వచ్చినప్పుడు అడవాడి మామూలుగా ఉండదు కదా. అసలు ఎంప్లాయ్మెంట్ అంటే మమ్మల్ని మించిన లేరని చెప్తారు వీళ్ళు. డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే
చెప్తా దాని కథ కూడా. ఈ చిప్పుల కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు అదృష్టం అంటే ఎలక్షన్ కమిషన్ మిషన్లు కూడా వాళ్ళే తయారు చేస్తారు, చిప్పులు వాడతారు అవి. ఆ కంపెనీలు 4. ఈంద్రబాబు యాక్టివిటీ అంటే కాంపౌండ్ వాళ్ళు కట్టారు, వాళ్ళు బెదరగొడితే. ఇలాగే స్టూడియో పెట్టేస్తానని చెప్తే రామానాయుడు కూడా ఇచ్చారు ల్యాండ్, వెనక్కి లాక్కున్నారు. ఇప్పుడు ఇది అక్కడ డెవలప్మెంట్ మాడ్యూల్. ఓన్లీ కాంపౌండ్ అప్పుడు కూడా ఏం చెప్పారు, 6,700 మంది ఎంప్లాయీలు. ఇప్పుడు TCS ఇది కూడా 12,000 మంది ఎంప్లాయీలు అని చెప్పారు ఇంగ్లీష్ ఛానల్లో లోకేష్ గారు. సూపర్ సూపర్. నువ్వు సాఫ్ట్వేర్లో పనిచేసావమ్మా? నేను సాఫ్ట్వేర్లో పనిచేసి వచ్చినండి, CEO లెవెల్లో పనిచేసినండి. HR పాలసీస్ కూడా నాకు తెలిసి, HR రిక్రూట్మెంట్స్లో కూడా నేను ఉండేవాడిని. విప్రో, TCS, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ ABCD కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్, మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్సెస్ ఫర్ IIT, తర్వాత బిట్స్ పిలానీలు, తర్వాత RAC వరంగల్ ఇలాంటి వాటితో పాటు నెక్స్ట్ సమ్ స్పెసిఫైడ్ క్యాల్కులేటెడ్ కాలేజెస్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ కాలేజెస్ నుంచి క్యాంపస్ల నుంచి తీసుకుంటారు. ఇది నాతో పాటు హర్యానా, పంజాబ్, ఒరిస్సా, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ బోయిలు అందరూ నాతో పాటు పనిచేసేవారు. ఎప్పుడు ఇక్కడ ఏమైనా TCS ఏమైనా అగ్రిమెంట్ రాశాడా? ఇరు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళకి ఈ కాలేజీల నుంచి రిక్రూట్మెంట్ చేస్తామని 12,000 మంది ఎంప్లాయ్మెంట్లు ఎవడో ఏ ప్రాతిపదిక మీద? నౌ స్టాటిస్టిక్స్ మాట్లాడతాం. CA ఒప్పందాలు 3, తర్వాత వీళ్ళు దుబాయ్లో దాన్ని ఏమంటారు దావూస్ పర్యటనలు, గత 10 ఏళ్ళు బట్టి అంటున్నాం కదా 2 ప్రభుత్వాలవి. ఈ మొత్తం 4 సమిట్లు పెట్టారు మనకు వైజాగ్ వేదికగా. ఇంకా బాగా గ్యాప్ కావాలంటే మొదటిసారి 2-3 సమిట్కి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు నుంచి అరెస్ట్ చేసినట్టే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ సమిట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు నిలువరించారు. జ్ఞాపకం ఉందా? ఇది ఇలా చెప్తే అర్థమవుతాయి ప్రజలకి. ఇవి 19,50,000 కోట్ల ఒప్పందాలు. ఎంతమ్మా? 19,50,000 కోట్ల ఒప్పందాలు. 14 నుంచి 19 NDA కూటమి ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఒప్పందాలు 13,50,000 కోట్ల ఒప్పందాలు. టోటల్ ఎంతమ్మా? 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయిన ఎంతో తెలుసా? చెప్పమంటావా? 3 కేటగిరీలు చెప్తా. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ కియా మోటార్స్ 2014 నుంచి 19 అంటే NDA కూటమిలో 38,670 కోట్లు. 36,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? 38,000 కోట్లు చిల్లర. అండ్ ఎంప్లాయ్మెంట్ 36,000 చిల్లర. అలాగే MSME యూనిట్ల త్రూగా 3,50,000 మందికి 14 నుంచి 19 NDA కూటమిలో రిక్రూట్మెంట్ వచ్చింది. MSME యూనిట్ల పరంగా ఇది కూడా NDA కూటమి. 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ఎంత ఇన్వెస్ట్మెంట్లు తెచ్చారు తెలుసా? 13,50,000, 19,50,000 అని కలిపితే 33 లక్షలే కదా. దాంట్లోంచి వచ్చింది ఎంత? 1,05,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి కంపెనీలు పెట్టి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు? 3,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అండ్ MSMEలు 13,50,000 మందికి ఇచ్చాడు 10 ఏళ్లలో. 5 ఏళ్ళు టోటల్. మనం ఇప్పుడు మాట్లాడదాం. 16.5 లక్షల MSME త్రూగా జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. దగ్గర 1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సారీ 3,90,000 మందికి రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్ త్రూగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఓవరాల్గా గ్రౌండ్ అయిన ఇన్వెస్ట్మెంట్లు ఎంత? 1,45,000 కోట్లు. ఇంతేనా? 1,45,000 కోట్లు 10 సంవత్సరాలు టైం పెడితే మళ్ళీ అనమాట 33,50,000 కోట్ల ఒప్పందాలు 1,50,000 కోట్లు గ్రౌండ్ అయ్యి 10 ఏళ్ళు పెట్టి మిగిలినవి ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి? అంచేత వాళ్ళు ఏం చెప్తున్నారో ప్రజలకి అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందా లేదా? ఒప్పందాలు అవి, వాడికి డబ్బులు కోరాలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ కన్విన్స్ అవ్వాలి. ఇప్పుడు దానికి మళ్ళీ అనమాట కరకంబాడిలో ఉన్న అదేంటది మన అమర్రాజా బ్యాటరీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి, 2 యూనిట్లు ఉన్నాయి, చెన్నైలో 1 యూనిట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అట్రాక్టివ్గా ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి పెట్టారు లేదా? పెట్టారు. ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇండస్ట్రీలు అరబిందో ఉంది, రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇవన్నీ హెట్రో డ్రగ్స్ ఇలాంటివి. రాజశేఖర రెడ్డి గారి 15 లక్షలు ల్యాండ్ ఉంది మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో. 5 లక్షలకి ఇచ్చాడు ఆయన, 7.5 లక్షలకి. సగానికి సగం వస్తుంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. అలా మీరు పాలసీ చేయండి. వీఆర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. 99 పైసలకి ఎంత మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ ఉన్న కంపెనీస్కి ఇన్ని వేల ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తారంటున్నారు. కాబట్టి ఈజ్ అ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం, పాలసీ మ్యాటర్ హ్యాండ్స్ ఫోర్త్ ఈ విధంగా ఇస్తాం. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని చనిపోయాలని చేసి కిడ్ ప్రోకో వాళ్ళ డబ్బులు ఎత్తిచ్చాడు, ఇడిదే డబ్బులు ఎత్తిచ్చాడు అని పెట్టకథలు చెప్తూ డైరెక్ట్గా మీ చుట్టపాలకు తీసుకెళ్ళి ఎంటైర్ సోదర సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి తీసుకెళ్ళి 99 పైసలకి 59 పైసలకి అక్కడ కాకులొప్పట్లో 10 కోట్లు విలువ చేసే భూమిని ఇక్కడేమో TCS పక్కన. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడమ్మా అంటే జీవిక మాల్ పక్క నుంచి 3వ సందుకు రండి. ఇక్కడ ఇదేటమ్మా ఇది రోడ్డు మీద ఉన్న బిల్డింగ్ పేరు
ఎక్కడండి అపోలో అపోలో ఫార్మసీ పక్క గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్, ఇవన్నీ ఐడెంటిఫికేషన్ మార్క్సే కదా. అవును. ఇలా టీసీఎస్ పక్కన అన్న బ్రాండ్ క్రియేట్ చేసి ఒక తపేలా కంపెనీ కాడికి ఇచ్చేస్తారా ఏంటి? అపార్ట్మెంట్లో కనీసం అది కమర్షియల్ బిల్డింగ్ కూడా కాదు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో కరెంట్ బిల్లు కడుతున్నోడికిను, అమెరికాలో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇల్లు ఉన్నోడికిను కంపెనీలు రాసి ఇచ్చేస్తారా? 2 నెలల 6 రోజులు పెట్టింది కంపెనీ పెట్టి 10 లక్షల అధికృత మూలధనంతో పెట్టినోడికి ఇచ్చేస్తారా? ఇన్ని దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒప్పందాల ప్రకారం 10,000 కోట్లు అంటే టర్న్. ఒప్పందం చేసే ముందు తెలుసు అది చిన్న కంపెనీ అని. విప్రో అని మరి చెప్పడం ఎందుకు? ఇప్పుడు చెప్పిన కథ ఏమైంది? కథ కంచికి మనం ఇంటికి వెళ్ళాం, ఎలకేషన్స్ అయితే జరిగిపోయి పేరు గొప్ప ఊరు దెబ్బ. ఎప్పుడవుతుంది అంటారు మరి? అవదవి అవి అయ్యే కార్యక్రమం అయితే నేను అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఒక యాక్టివిటీ సాఫ్ట్వేర్ రంగం పరుగులు తీస్తున్న దగ్గర ఆయన ఒక కాలువ తవ్వగలిగాడు. అలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కాలువ తవ్వితే ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పి తవ్వమను, ఎవ్వరు కాదను. అప్పుడు ఇంకో 1,00,000 ఎకరాల భూములైనా కొనమను, అయితే ఇంకో 1,00,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు ఇస్తారు. యాక్టివిటీ లేకుండా ఎట్లా? ఇప్పుడు వ్యవసాయం గురించి కూడా చిన్న విషయం మాట్లాడతాం. ఒక డేటా ఉంది, చదివితే కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయం, చంద్రబాబు నాయుడు గారి ఆయం ఈ 5 సంవత్సరాలు చూసింది. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో రాష్ట్రానికి వచ్చిన ఖజానాకు వచ్చిన డబ్బులు ఎంతంటే 59,870 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్న 14-19. 2 సంవత్సరాలు కరోనాలో ఉండి కూడా 89,970 కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల బిజినెస్ జరిగింది. ఈ 2 కంపారిజన్ చేస్తే మనం వ్యవసాయ ఆధారిత దేశమే కదమ్మా. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో దేని మీద ఎక్కువ నువ్వు ఎంఫోసైజ్ చేయాలి? వ్యవసాయం మీద ఫోకస్ చేయాలి. ఆ వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమంటే అది తప్పని చెప్తున్నారు వాళ్ళు. అది తప్ప అని చెప్తున్నారు. ఎలా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో ఈ డేటా చదివితే ఈ నాదెండ్ల మనోహర్ గారు భలే స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అప్పుడైతే తాడేపల్లి భవనంలో అంటూ పోయిండేవాడివి, ఇప్పుడు బెంగళూరు పోయి వారానికి 3 రోజులు 4 రోజులు వస్తున్నాం అని చాలా ఎటకారం సర్కాస్టిక్గా. త్రివిక్రమ్ స్క్రిప్ట్లో ఎవరు రైన్లు దొరికినట్టుగా ఉన్నాయి. బాగా మాట్లాడాడు, శభాష్ సూపర్ మాట్లాడారు సార్, మీరు ఎంత బాగా మాట్లాడారంటే అసలు నిజంగా నా హృదయాన్ని దోచారు. కానీ కొన్ని కుళ్ళు జోకులు కాసేపు పక్కనెట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏం చేసిందో మీకు తెలీదు, అర్థం చేసుకునే సామర్థ్యం మీ దగ్గర లేదు. కానీ రైతులకు వైఎస్ జగన్ ఆయనలో అందించిన వ్యవసాయ సాయం 1.71 లక్షల కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ లబ్ధిదారులు 52.57 లక్షలు, లబ్ధి 31,005 రూపాయలు, 5 కోట్లు. 11,000 రైతు భరోసా కేంద్రాలని నిర్మించారు. నేను గుంటూరు 2లో ఎరగొట్టేస్తున్నారు మీరు రైతు భరోసా కేంద్రం, తగ్గిద్దానండి నెక్స్ట్ టైంకి. అలాగే 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో మాట ఇచ్చి దిగిపోయే టైంకి ఓన్లీ 15,000 కోట్ల రుణమాఫీ చేసి ఆ అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఆడడం రాక రైతు రుణమాఫీ చేస్తామని మొదటిసారి ప్రభుత్వం కోల్పోయింది. ఉచిత పంట బీమా డాక్టర్ వైఎస్ఆర్ది లబ్ధిదారులు 54.48 లక్షలు, లబ్ధి 7,802 కోట్లు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధిదారులు 22.85 లక్షలు, లబ్ధి 1,977 కోట్లు. ధాన్యం కొనుగోలు ఇప్పుడైతే మీది వల్ల జరగట్లేదు సార్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నేను కూడా కాదు, అసెంబ్లీ వేదికగా రమణమూర్తి గారు, కోన రవికుమార్ గారు ఇలాంటి 8 మంది ఎమ్మెల్యేలు గళాలు వినిపించారు రైతులు పడుతున్న దీనావస్థల మీద. ధాన్యం కొనుగోలు లబ్ధిదారులు 32.78 లక్షలు, లబ్ధి 58,773 కోట్లు. రైతులకు ఉచితంగా ఇస్తున్న గన్నీ బ్యాగులు, లేబరు, ట్రాన్స్పోర్టు, జిఎల్టీ అంటారు దీన్ని వ్యయం 82 కోట్లు. నేను కాదు, ఇవన్నీ ఎక్స్చెక్కర్లో ప్రతి బడ్జెట్లోనూ ఎంతంత ఎలకేట్ అయిందో, ఎంత ఖర్చు పెట్టారో కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కుక్కుడ్ ఫిగర్స్ కాదు, ఇది కంపారిజన్స్ ఉంటాయి 14 నుంచి 19. ఇతర పంటల కొనుగోలు కోసం 23లో డిసెంబర్ 1 వరకు లబ్ధిదారులు 61.67. ఒడ్లు ఒకటే కాదు కదా, కందిపప్పు, మినపప్పు, పప్పు ధాన్యాలు, నెక్స్ట్ మిగిలినవి ఏవైనా పదార్థాలు అవన్నీ 61.67 లక్షల మంది దగ్గర 7,750 కోట్లు లబ్ధి ప్రభుత్వ పరంగా. బాబు ప్రభుత్వంలో పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు బకాయిలు ఎట్టెళ్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 19-20లో క్లియర్ చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 41,266 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఖర్చు అయింది. ఇది కూడా వ్యవసాయదారుల పట్ల ప్రభుత్వం చాటుకుని చేస్తుంది కదా. ఈ డబ్బుల్ని అతను ఎక్స్చెక్కర్ నుంచి పోకుండా ఈసారి శక్తితో ఒప్పందం ₹2.49 శాశ్వతంగా 20 సంవత్సరాలకి రిజాల్వ్ చేసి ఇచ్చాడు ఆ ప్రాబ్లం. ఇది దిస్ ఇస్ వాట్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ వాళ్ళ సినిమాలో మహేష్ బాబు గారు అది మాట్లాడతాం తర్వాత. ఎందుకు ఓడిపోయారన్నది చెప్తే, ప్లేడర్లు, నెక్స్ట్ సబ్ స్టేషన్ల ఆధునీకరణకి 1,700 కోట్లు లబ్ధిచ్చారు. అని మన ఖర్చులే కదా, ఫీడర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలంటే. అలాగే బాబు ప్రభుత్వం పెట్టిన కరెంటు బకాయిలు 8,845 కోట్లు పెడితే అవి కూడా మనం వచ్చి తీర్చాలి కదా, తీర్చాలా అక్కర్లేదా? ప్రభుత్వం రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు తెచ్చుకున్నారు కదా అమరావతిలో,
అంటే ప్రభుత్వం కంటిన్యూస్గా తీసుకున్న నిర్ణయాలని. అలా ఇది కూడా నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెబితే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటారని చెప్పారు కదా. కానీ అది వరుసగా 2 సార్లు 2004-09 ఉచితంగా ఆరేసారా లేదో ప్రజలు గ్రహించగలిగారు. అలాగే అక్వ రైతులకి సబ్సిడీ 3093 కోట్లు ఇచ్చారు 19 నుంచి 24 దాకా. శనగ రైతులు బోనస్ 300 కోట్లు. బాబోయల్లా అసలు ఇవ్వలేదు అసలు 19 నుంచి 24 దాకా, 14 నుంచి 19 దాకా శనగ రైతులకి బోనస్సే లేదు. సూక్ష్మ సేద్యం పండ్ల తోటల అభివృద్ధి లబ్ధిదారులు 5.66 లక్షలు, లబ్ధి 2639 కోట్లు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా మొన్న, చెక్ చేసుకోమనండి ఫిగర్స్. కంపేర్ చేస్తే ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ లబ్ధిదారులు 37,000 మంది, లబ్ధి 172 కోట్లు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం లబ్ధి 1052. అంటే ట్రాక్టర్లు పనిముట్లు ఇస్తూ ఉంటారు చూడు, అవి రాష్ట్ర ఖజానా నుంచి నేను కట్టిన ట్యాక్స్ నుంచి కదా, అవి బడ్జెట్లో రిఫ్లెక్ట్ చేస్తారు. అలాగే విత్తన సబ్సిడీ లబ్ధిదారులు 70,088, 70.88 లక్షల మంది, లబ్ధి 1209 కోట్లు. బాబు ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలు 384 కోట్లు. తీర్చడానికి సగం ఉన్నట్టుంది సార్. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు లబ్ధి 73.88 లక్షల లబ్ధి అయితే 1835 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. సున్నా వడ్డీ పథకం అందింది కదా రైతులకి, ఆయన అగ్రిగేట్ 50,000 అందిందమ్మా. బాబు ప్రభుత్వం పెట్టిన రైతు సున్నా వడ్డీ బకాయి ఎంత 1180 కోట్లు. అది జగన్మోహన్ రెడ్డి తీర్చింది. అంటే రెండు కలిపితే సున్నా వడ్డీ సబ్సిడీ ఎంత ఇచ్చినట్టు లెక్క కదా. ఎవరు ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలి? వైఎస్ఆర్సీపీ. అలాగే రైతు వ్యవసాయక జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం లబ్ధి 170,845 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి వ్యవసాయం ఖర్చు పెట్టింది మొత్తం టోటల్. ఇది ట్రాక్ రికార్డ్. ఇప్పుడు నువ్వు అడిగి ఓడిపోయావన్నది. నేను ఉద్యోగస్తులు, ఇక్కడ ఉద్యోగం మనకి 50,000 ఇస్తున్నారు, ఇంకో కంపెనీ కూడా 60,000 ఇస్తానంటే రాత్రి తటపట సర్ది పోతామా పోమా? అదే ప్రజలు కూడా 3,000 రూపాయలు పెన్షను, నేను 4,000 రూపాయలు 5 సంవత్సరాల లోపం చేస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిజం. కానీ 4,000 రూపాయలు నేను ఇమీడియట్గా చేస్తాను. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన నిజం. ఎవరికి లబ్ధి వస్తుంది? తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇంకో మాట ఏంటి? ఈ సంక్షేమ పథకాలు ఎవరు ఆపలేరు, ఇవి ఆగో, నేనున్నా లేకపోయినా నడుస్తాయి. నేనున్నా లేకపోయినా నడుస్తే అన్న దగ్గర 15,000 ఒక అబ్బాయి అయితే ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉంటే అంతమందికి వస్తానన్నప్పుడు దురాశ దుఃఖాన్ని చేయడం బంగారు బాతుగుడ్డు కదా. ప్రజలు పేక్ వస్తే కానీ నిద్రపోడు కదా, కోసుకున్నారు. ఏమవుతుంది ఇప్పుడు? సంవత్సరం అయింది. దాసుడు తప్పులు దండంతో సరేని ఇక దండం పెట్టి క్షమించండి అని వెళ్ళిపోతారు. లాస్ట్కి ఏముంది? చంద్రబాబు గారు ట్రాక్ రికార్డు చూస్తే పసుపు కుంకుమ పథకం లాస్ట్ 3 నెలలే కదా, నిరుద్యోగ భృతి లాస్ట్ 3 నెలలే కదా. ఇవన్నీ మర్చిపోతే పెన్షన్ పెంచింది కూడా ఇప్పుడు లాస్ట్ 3 నెలలకే కదా, ఎలక్షన్ నోటిఫికేషన్ రాకమునిపే కదా. జస్ట్ అది ట్రాక్ రికార్డ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆశ చూపించే గెలిచారంటారా? అంతే. 6 బుల్లెట్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవే కదా అట్రాక్టివ్ థింగ్స్. ఆడపిల్లలందరికీ ఉచితంగా బస్సు, హ్యాపీ అనుకున్నారు. ఇంట్లో పిల్లలందరికీ 15,000 వస్తాయి. సంపాదించే స్థాయి చిన్నప్పటి నుంచి వస్తుంది పిల్లలకి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ ఏంటమ్మా చక్కగా వాళ్ళకి బ్యాగులు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, అన్నం ఫ్రీ, షూలు ఫ్రీ, ఐప్యాడ్లు అని ఇచ్చిన చదువు చదివాడు కదా ఆయన. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తారేమో అని. అంతే కదా. ఇప్పుడు మా నాన్న మనకి చిన్నప్పుడు సైకిల్ కొనమంటాడు. ముఖ్యమంత్రి చానం అంటే చేయరు, ఇస్ నథింగ్ బట్ ఏ ఫాదర్ చేయరు కదా. అందులో ఉన్నవాడికి కష్టం ఏం తెలుస్తుంది? రేవంత్ రెడ్డి గారిని చూడు, ఇక్కడ ముందు రాగానే ఏముందంటే ఆ డబ్బులు ఇందులో తీసి ఇచ్చిడమే అన్నాడు. ఇచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడాడైనా హ్యాండ్స్ అప్, నా దగ్గర నన్ను కంట కోసిన నా దగ్గర రూపాయలు లేదంటే కోసి తినడం కావాలంటే అంటుండు. అదే మాటలు వీళ్ళు ఇండైరెక్ట్ వెర్షన్లో చెప్తున్నారు. ఆఖరికి వాళ్ళు తప్పేలా సాన్లోడికి అడిగి సిరెత్తుకొచ్చి ఆడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుండు. నువ్వు గమనించుకో. ఇవన్నీ ఏంటంటేనమ్మా ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అన్నది ప్రజలు నాడి మనం పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఏంటంటే తాత్కాలిక ఉపశమనాలకి ఇల్లు అవుతారు. ఆ తాత్కాలిక ఉపశమనాలు ఎలా ఉంటాయంటే చెప్పే మాడ్యులేషన్స్లో ఉంటాయి. ఆ మాడ్యులేషన్స్ని బట్టి ప్రజలకి ఎక్కుతాయి. మాధ్యమాలు ఉన్నాయి, ఈ వేరేమున్నాయి. ఆ దిక్కుమాల సాక్షి తప్ప ఇంకోటి లేదు. ఆ సాక్షిలో ఏడు చెప్తాడు, 3 రోజుల క్రితం న్యూస్ ఇవాళ చెప్తాడు. ఓ పక్కేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంత సివియర్గా బ్రహ్మాండంగా వర్క్ చేశాడు. అది ల్యాండ్ రోవర్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరీ వర్క్ చేశారు. నేను దాని మీద చాలా బ్రూటల్ ఎక్సైజ్ చేశాను అజయ్ కల్లంతో కలిసి. నేను దాని అవుట్కమ్ చూస్తే ప్రజల ఆస్తులు పరిరక్షించబడ్డాయి. కానీ వాళ్ళు చెప్పింది ఎవడో తెంగరోడు ఇచ్చిన దిక్కుమాల ఐడియాకే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు, రాళ్ళకి రంగు వేశారు. ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్ళడం సమమైంది. ఏది మీ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని. ఎవరికైనా 90% ఇల్లిటరేట్స్ ఉన్న భారతదేశం ఇది. లిటరసీ మనం తిరగబడిపోయింది లేదు కదా. కుటుంబం నుంచి కూడా నెగిటివిటీ ఉంది. అవన్నీ ఇంట్లో మీ అన్న చెల్లి కొట్టుకోకుండా నువ్వు ఇంత పెద్ద వేపో చెప్పు. నేను మా చెల్లి ఇప్పటికి కూడా కొట్టుకు చేస్తాం.
ఉంటాయమ్మా అన్నీ జరగకుండా అవన్నీ పెద్దానికి ఏ వంక లేనమ్మా ఒకటికి ఏడిసిందని ఇంట్లో వాళ్ళు పోవాలంటే అన్నీ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఆ మూమెంట్లో క్యారీ అవుతాయి అవి తర్వాత ఎక్కడో సస్టైన్ అవుతాయి